దేవునికి స్తోత్రములు, దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించకపోయే దేవుని జీవంత క్రియ చేసే శక్తిగల వాక్య భాగాంశం ప్రియులారా. ఈ వాక్య భాగాంశంలో ఒక చేపల దుకాణము అనే ఒక సన్నివేశం ముఖాంతరము ధ్యానిద్దాం ప్రియులారా. చేపల దుకాణము. రెండు ప్రియులారా, ఆ చేపల వ్యాపారి ఒకడు చేపల దుకాణం క్రొత్తగా తెరిచాడు. అచ్చట తాజా చేపలు అమ్మబడును ఇచ్చట అని రాయబడిన ఆ బోర్డును తగిలించాను. స్నేహితుడు ఒకడు వచ్చాను, బోర్డులో రాయబడిన మాటలను చదివాను. ఇచ్చట అనే మాట అవసరమేనా? దుకాణము ఎక్కడ పెడతారో అక్కడనే అమ్మకము జరుగును. ఇచ్చట అని రాసి తెలుపునక్కర్లేదు. స్నేహితుని కోరిక ప్రకారము ఇచ్చట అనే మాటను వ్యాపారి కొట్టివేశాను. మరో స్నేహితుడు వచ్చాను. అమ్మకానికే కదా చేపలు పెట్టినది, అమ్మకము లేని ఎడల దుకాణం ఎందుకు? తాజా చేపలు అని మాత్రము ఉంటే చాలు అని అనేను. మరో స్నేహితుడు వచ్చాను. మిగతా వారంతా కుళ్ళిపోయిన చేపలు అమ్మినట్లు నీవు ఒక్కడివే తాజా చేపలు అమ్ముతున్నట్లుగా తాజా చేపలు అమ్మబడును అని రాశావు. తాజా అనే మాట వద్దు, అది మిగతా వ్యాపారులను అవమానపరుచుచున్నది. ఆ ప్రకారమే తాజా అనే మాట కొట్టివేశాను ఆ వ్యాపారి. కేవలము చేపలు అనే మాట మాత్రమే మిగిలాను. మరొకడు వచ్చాను. చేపల దుకాణమునకు బోర్డు ఎందుకు? చేపలు వాసన సుమారు 2 మైళ్ళు దూరము వచ్చుచున్నది అని చెప్పాను. తొలగించబడాను మా ప్రియులారా, బోర్డు తొలగించబడాను. ఇలాగే నీ విశ్వాసమును చెరుపుటకు అనేకులు బయలుదేరుతారు, నిన్ను విమర్శిస్తారు మరియు అధైర్యపరుస్తారు. అయితే నీ మట్టుకు ప్రభు ఇచ్చిన పిలుపును బట్టియే మొదట ప్రేమలో నిలిచి ఉందుము ప్రియులారా. కేవలము ప్రియులారా, నీ మట్టుకు నీవు ప్రభు ఇచ్చిన ఆ పిలుపును బట్టియే మొదటి ప్రేమలో నిలిచి ఉండుము. కేవలము ప్రభు మాత్రమే నిన్ను నడిపించు నిమ్ము. అవును, మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. ఎఫెసియన్స్ లెటర్ చాప్టర్ 6 వర్స్ 11th వర్డ్. ఇక్కడ పౌలు రాస్తున్నాడు ఎఫెస సభకు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతునగులట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అవును ప్రియులారా, ఈ వాక్య భాగం నుండి ప్రభు మనకు కూడా ఆ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు తండ్రి యేసయ్య ద్వారా పరిశుద్ధాత్మూలంగా సర్వాంగ కవచమును మనందరికీ ధరించునుగాక, ఇవునుగాక. అవును ప్రియులారా, అలాగే చేపల దుకాణం అనే ఒక చిన్న అంశం చూస్తే ప్రియులారా, అక్కడ ఇచ్చట అనే మాటను వద్దు అని ఒక స్నేహితుడు చెప్తాడు వ్యాపారికి. ఆ వ్యాపారి ఇచ్చట చేపలు అమ్మబడును, తాజా చేపలు, ఇచ్చట అనే మాట కొట్టేస్తాడు. రెండో స్నేహితుడు వచ్చి, తాజా అనే మాట ఎందుకు? అందరూ తాజానే అమ్ముతారు కదా, నీ ఒక్కడే తాజాగా అమ్ముతున్నట్లు ఇతరులు చెడ్డవి అమ్ముతారు అన్నట్లు ఉంది. తాజా అనే మాట వద్దు అన్నప్పుడు తాజా అనే మాటే కొట్టేస్తాడు. ప్రియులారా, కేవలం చేపలు అనే మాటలు మాత్రమే మిగిలిపోతాయి. ఇంకొకడు వచ్చి, చేపలు అని ఎందుకు పెట్టినావు? వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు వచ్చుచున్నది అని బోర్డు లాస్ట్కి ఇచ్చట తాజా చేపలు అనే మాటని దొరుకుతాయన్న మాటని తీసేస్తారు ప్రియులారా. అనేకులు మన విశ్వాసం చెరుపుటకు బయలుదేరుతారు ప్రియులారా. సాతాను సంబంధించిన అవిశ్వాసులు మరియు విమర్శిస్తారు, అధైర్యపరుస్తారు. అయితే మన మట్టుకు మనం ప్రభు ఇచ్చిన పిలుపులో, దర్శనంలో బట్టి మొదటి ప్రేమలో నిలిచి ఉండుటకు మనం పోరాడాలి. మరియు కేవలం ప్రభు మాత్రమే మన విశ్వాసకర్త, పరిపూర్ణ ప్రియులారా. విశ్వాసాన్ని పుట్టించి దాన్ని కొనసాగించేవాడు. అలాంటి సాతాను ఎదిరించుటకు కావలసిన విశ్వాసమును డాలు, సాతాను వేసే అగ్నిబాణములను ఆర్పివేయుటకు
దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఒక కవచము విశ్వాసమను డాలు అంటారు. అలాంటి విశ్వాసమను డాలు వాక్య భాగం వినిన మా అందరికి ప్రభు తండ్రి యేసయ్య ఇచ్చునుగాక. పరిశుద్ధాత్మనామంలో ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసి ముక్తం చేస్తున్నాం. ప్రార్థన. తండ్రి సర్వశక్తి దేవుడా, వినిన అంశం ద్వారా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రము. ప్రభు అపవాది తంత్రములను ఎరిగి వాని అగ్ని బాణములను ఆర్పివేయుటకు విశ్వాసమైన డాలు మనందరికీ ఇవ్వమని శాంతిదాయకుడ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. ఆమెన్. పిల్లల మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు ప్రభు కృప, శుభ, శాంతి, వెలుగు మీతో ఉండుగాక. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్.